జయంతి రోజునే కొత్తపల్లి పంచాయతీకి చెందిన ఓ మహిళ భూ కబ్జా ఆరోపణలపై నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మహిళ కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ అక్రమాలను వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా అక్కడ ఉన్న పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంఆర్ఓ గారు తప్పుడు సమాచారం తప్పుడు కేసు నా కొడుకు మీద పెట్టి నా కొడుకు పరారులో ఉన్నారు. కేసు రాసిన పోలీసు వారు అంటే కేసు ఎఫ్ఐఆర్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వము, ముద్దైన వారిని లంచా కొడుకు తీసుకొచ్చి కట్టేసి కొట్టిన తర్వాత ఇస్తాము అంటున్నారు. నేను ఒక లంచన్ అయితే ఒక ప్రాస్టిట్యూట్ అయితే పోలీసులు 10 జనాలకు మానసికంగా చచ్చిపోతాను. దయచేసి ఇంతతో నన్ను మానసికంగా ఎంఆర్ఓ మీ కొడుకుని ఎందుకు పిలిచుకొచ్చాడు? ఎవరో స్థలాలు వాళ్ళ స్థలాలకు నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. ఎవరు మీ కొడుకు? కొమ్మిశెట్టి చిన్న రమ్మను. అతను ఉన్నాడా? అతను పరారులో ఉన్నారు. పోలీసు వాళ్ళు కీళ్ళు కిలుస్తాని 20 మంది గల్లీ తిరిగి వాళ్ళు ప్రాసిక్యూషన్ కొడుకోవాలంటే మానసికంగా చచ్చిపోయినా. ఇప్పుడు ఇంత చచ్చిపోయింది గొప్ప నాకు రావట్లేదు. నా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు నీకేం కావాలి మా? నువ్వు ఎందుకు ఈడు ఉండవు? ఎంతసేపు అమ్మా నువ్వు ఉండబట్టి? నీకేం న్యాయం కావాలి ఇప్పుడు? అన్యాయం మంట కలిసింది, అరాచకం రాజ్యం వెళ్తుంది అంతే. నీ కొడుకును ఎంఆర్ఓ పిలిచామంటే కారణం ఉంటుందా? కారణం చెప్పు. అయ్యా ఇప్పుడు ఈ మధ్య స్థలము ఆమె కట్టుకొని పర్మిషన్ ఇచ్చినావు, ఆమె కట్టుకుంటుంది. ఈయన సర్పంచ్ ఓరవలేక ఒక ఎంపీడీసీ ఒక 20 మంది లెక్కిచ్చి డబ్బు ఇచ్చి వాళ్ళని పంపించి ఆమెతో కేసు పెట్టించినాడు. ఆమెను కేసు పెట్టించే వాళ్ళు ఎమ్మెల్యే చెప్పుకుంటే తప్పుడు ఫ్లాట్లు అయితే వాటిని నిషేధించండి అని ఎమ్మెల్యే గారు చెప్పినారు. ఎంఆర్ఓ గారు అతను ఇచ్చింటేనే వాళ్ళు కట్టుకున్నారు కానీ లేకుంటే వాళ్ళు కట్టుకోలేదు. అలా కబ్జా చేసిన వాటిలో లిస్ట్ ఇచ్చిన నేను ఎంఆర్ఓ గారికి వాటి మీద విచారణ చేయమను. ఈ లోపు పోలీసు వారిని మా కొడుకు వచ్చి ఇట్లా పేర్కొన్నాడు. ఇట్లనే వీడియో తెచ్చంటే నా ఫోటో తెచ్చావు అన్నేం జరిగింది అక్కడ కదా అక్కడ చూసుకునే మాట అన్నేందుకు మేము ఆటంకాలు చేస్తున్నాము, మేము స్థలాలు కబ్జా చేస్తున్నాము పేపర్లకు ఇచ్చినారు. అదే పేపర్ మీడియా వాళ్ళు నేనంతా ఎంఆర్ఓ దగ్గర పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? అదే మీడియా వాళ్ళు నిన్న వచ్చి రాయొచ్చు కదా. నిన్న అన్ని పాయింట్ల మీద అన్ని విచారణ చేయమని చెప్పినా కదా, చేయండి. ఇలా మళ్ళీ పోలీసు వారు ఇలా ప్రచారం చేస్తారు. సర్పంచ్ ఎవరు? మీ స్థలం ఆడుంది కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎంపీటీసీ అయిన సౌభాగ్యమ్మ గారు ఆ స్థలాలు కబ్జా చేయండి ఎంఆర్ఓ గారికి ఒక 20 మంది తోడుకొని డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళకి తోడుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినారట. మీ స్థలం ఎక్కడ ఉంది? ఎన్ని సెంట్లు? నాకు స్థలం కాదు, నాది కాదు, పంచాయతీ పల్లవి. నేను ఎవరితో పోలేదు. కొత్తపల్లి పంచాయతీలో నీ స్థలం ఉందా? బ్యాగ్ సార్ సార్ ఆ బ్యాగ్ ఏంటి సార్? ఆటో